చూడండి సార్, వాడు ఇందాక సడన్గా లేచి నిలబడ్డాడు. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఏం చేయమంటారు సార్? అలాంటివి ఏం లేదు కుమార్. లైట్ ఆన్ చేయండి. అలాగే సార్. చెక్లిన్ పిలవండి. సార్. సార్ పిలిచారా? చక్రి వాళ్ళు కొట్టుకుంటున్నారు, వెళ్ళి కంట్రోల్ చేయి. ఓకే సార్. త్వరగా వెళ్ళు. సార్ ఏమిరా పిచ్చోళ్ళకు కొడుతున్నావు? అట్లా వండవేంద్రా? రే రాజు, నిన్నే అడిగేది లేరా? రే రాజు, లేరా? సార్, వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారు? వద్దు, మంచిగుండా చెప్తున్నా. ఆపేరా, చంపి పడేస్తాను నా కొడుక. ప్రభా కమే సర్వేలెన్స్ రూమ్ త్వరగా రా. వేరే కేసు తెచ్చారా? చూడండి. ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడ ఉండు, నేను చూస్తాను. మీరెందుకు సార్? ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ షూర్? ఎస్ సార్. ప్రభా ఏదో ఒకటి చేసి వెంటనే వాళ్ళు ఆపండి. డోర్ ఓపెన్ చేయలేమన్నారు. లేకడే. ప్రభా ఏం చేస్తున్నారు? ఓపెన్ ద డోర్, గాడ్ డామ్ ఇట్. కాపాడండి. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ సార్. సార్, రచన దగ్గర ఉండండి. I'll be back. అందరూ జరగండి. Just move. చక్రి గేట్ ఓపెన్ చేయి తొందరగా. ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. సరిగా ట్రై చేయండి. ఎన్నికిస్తూ ట్రై చేస్తున్నా సార్. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది సార్. సార్ ఈ లోపల కూడా ఓపెన్ అవ్వట్లేదు. ప్రభా walking. రచన రెస్పాండ్. కెన్ యు హియర్ మీ? ఓపెన్ అయిందా? హలో హలో సార్. వాడు ఏం చేస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు సార్. నాకు భయం. రచన ఏమైంది? I can't hear you. సార్, సార్ సార్ సెల్ వచ్చి ప్రభా. త్వరగా పక్క జరగండి. నీకేం కాదు. Make it fast, ప్రభా. త్వరగా ప్రభా. వండదు.
సార్ ఇటు చూడండి సార్. ప్రభా గేట్ సంగతి చూడు. సార్ లాక్ ఓపెన్ అయి ఉంది. చూస్తారండి ఓపెన్ చేయండి. వద్దు సార్, లోపల ఏదో ఉంది సార్. ఓపెన్ చేయి. మాట వినండి సార్. సార్ వెళ్ళొద్దు సార్, లోపలికి వెళ్ళొద్దు సార్. నా మాట వినండి సార్. సార్ లోపలికి వెళ్ళొద్దు సార్. సార్ లోపల ఏదో ఉంది సార్. కుమార్ డోర్ మూసుకుని లోపలికి రా. సార్ సార్ వద్దు సార్, లోపల ఏదో ఉంది సార్. సార్ లోపల ఎవరో ఉన్నారు సార్. ప్రభా సార్ హెల్ప్ మీ. వద్దు సార్. వద్దు సార్, వచ్చేయండి సార్. సార్ ప్లీజ్ సార్ ఆపండి. It's okay. కాపాడండి సార్. నీకేం కాదు, భయపడుకో. మేమున్నాం. రిలాక్స్. సార్ జాగ్రత్త. ప్రభా ఫోన్ చేస్తానన్నావు, మనిషి మాయమైపోయావు. టూ బిజీ. గైస్ సార్ కెన్ యూ ప్లీజ్? ఓకే సార్. థ్యాంక్స్. రచన, ఏమైంది? ఇట్స్ ఓకే. ఐమ్ సారీ ఆదిత్య. వై? కొన్ని రోజులుగా నేను నాలా లేను. 3 రోజులుగా? మొదటి రోజు బాగానే ఉన్నాం. రచన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అదేంటో నేను అడగను. నీకు అనిపించినప్పుడు, టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు. బట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అయ్యో ఓకే? నో ఐమ్ ఫైన్. నన్నెవరూ ఇబ్బంది పెట్టట్లేదు. జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే. సరే, ఫర్గెట్ ఆల్ దాట్. నీ వర్క్ ప్రెషర్ నుంచి నిన్ను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో. ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా, నీ స్టోరీ డెవలప్ చేయడానికి. వీటిలో కొన్ని ఉన్నాయి. ఇది నీకు హెల్ప్ అయితే ఐల్ బీ హ్యాపీ. I've got to take this, Rachna. I got to go. Work call. Sorry. You take care, okay? నేను వస్తున్నా. ఇంకో 2 minutes లో ఈమెయిల్ చేస్తాను. పాజ్ చేయి. ఇప్పుడు ఆ కెమెరా 2 ప్లే చేయి. నీ కళ్ళ ముందే కొట్టుకుని నీ గన్తోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు. జస్ట్ 2 days లో 3 చచ్చిపోయారు. అది పోలీసుల కళ్ళ ముందు. నిన్ననేగా నేను వాన్ చేశాను. సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వా? సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఐఎమ్ సారీ సార్, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ 3 కేసులకి ఏదో లింక్ ఉంది సార్. బిలీవ్ మీ. స్టాప్ ఇట్ నాయక్. 3 చచ్చిపోయారు. ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది. ఒకటి నువ్వు, తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన. మీరంతా ఏం చేస్తున్నారు? ఊరికే చూస్తూ కూర్చున్నారా? మీ 3 పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా? వాళ్ళదేం తప్పలేదు సార్. ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. సార్
వెళ్ళు. ఎస్ సార్. ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్. రితేష్, ఎస్. నా పేరు రచన. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆ ఆర్కేపురం ఫ్లైఓవర్పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆర్న మా పాప పేరు. 2nd క్లాస్ చదివేది. నా వైఫ్ జాబ్ చేసేది. డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆర్నతో ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, తనకు తినిపించడం, ఇది మా లైఫ్. చాలా బాగుండేది. మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం, ఆర్నే జీవితం. అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే. కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను, కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది. సార్, ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యూ థింక్ హ్యాపెండ్? పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు. మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది, నాకు తెలుసు. కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది. ఆ కారే యాక్సిడెంట్ కారణం. ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది. బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. వన్ నైట్, జస్ట్ వన్ నైట్, I lost my whole family. ఐఎమ్ రియలీ సారీ. అనవసరంగా మీకు ఈ పని గుర్తు చేశాను. వదలు, వాళ్ళను వదిలిపెట్టను. హాయ్ రచన. స్టేషన్కి వెళ్తే తెలిసింది. ఐఎమ్ సారీ. నా వల్లే మీ జాబ్కి ప్రాబ్లం అయింది. Nothing like that. The case is still going on. It'll be fine. బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ. ఏం కాదు. It's just temporary. నేను నైట్ ఎందుకు అలా జరిగింది? అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేసు రిపోర్ట్లో ఉంది. అందువల్ల అలా రియాక్ట్ అయ్యొచ్చు. సార్, రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలిన విక్టమ్స్ ఫ్యామిలీస్ని కలిశాను. ఏం జరిగినా మీరు ఆ ఫ్లైఓవర్ గురించి మాత్రం వదలరు కదా. సార్, రితేష్ అని ఒకతని కలిశాను. ఆ ఫ్లైఓవర్ మీద అతని వైఫ్, పాప చనిపోయారు. హీ లివ్స్ అలోన్. ఐ ఫీల్ దర్ సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అబౌట్ హిమ్. ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ఫర్దర్. రచన, కెన్ యూ జస్ట్ స్టాప్ ఇట్? ఈ కేసు గురించి మీరు చాలా అబ్సెస్ట్కి వెళ్తున్నారు. యూ షుడ్ జస్ట్ లెట్ గో ఆఫ్ ఇట్. సార్, ఆ డెత్స్ అన్నిటికీ ఒక లింక్ ఉంది. యు నో దాట్. ఆ 10 deaths, సుందర్ డెత్, బైకర్స్ ఇద్దరు కొట్టుకొని చనిపోవడానికి కామన్ లింక్ చూస్తే ఫస్ట్ సస్పెక్ట్ మీరే. నేనేం చేయలేదు సార్. నాకు తెలుసు రచన. మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా. ఇది మీకే ప్రాబ్లం. సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు. సార్, ఆ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు. అండ్ యూ సేయింగ్ వి షుడ్ డు నథింగ్ అబౌట్ దట్. రచన, నా కెరీర్లో చాలా మర్డర్స్ చూశాను. వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో ఫాలో దాట్. హలో ప్రభా. కొన్ని క్వశ్చన్స్ అడగనేకూడదు. అప్పుడు ఆన్సర్స్ దొరకలేదు, నాకు గిల్ట్ ఉండదు. అండ్ ఐమ్ డన్ విత్ దిస్ కేస్ రచన. ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్.